ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తేదీ 27/2/2025 రోజున అంతర్గాం జెడ్పీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో నిర్వహించిన పోలింగ్ కేంద్రంలో అంతర్గాం ఎస్ఐ వెంకటస్వామి అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరించి బీజేపీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేసి బూత్ ఏజెంట్లని వెళ్లగొట్టారని ఈ రోజు రామగుండం సిపికి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వినతి పత్రం అందించారు. పోలింగ్ కేంద్రంలో బీజేపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న కార్యకర్తలను ఎస్ఐ వెంకటస్వామి కాంగ్రెస్ కార్యకర్తలను సెల్ ఫోన్తో అనుమతించడం జరిగిందని పోలింగ్ ఆఫీసర్ వారించినా కూడా పట్టించుకోకుండా ఫోన్ బీజేపీ పోలింగ్ ఏజెంట్లకు ఇవ్వడంతో ఫోన్లో మాట్లాడిన రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాస్టాగు బీజేపీ ఏజెంట్లను బెదిరింపులకు గురి చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. గేటు బయట ఉన్న ఎస్ఐ వెంకటస్వామి మరియు కానిస్టేబుల్ రాజేందర్ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరించి బీజేపీ నాయకులను అడ్డుకున్నారన్నారు. ఎస్ఐ పూర్తి సహకారంతో కాంగ్రెస్ వారిని సెల్ ఫోన్తో సహా అనుమతించి బీజేపీ నాయకులను గేటు బయటే నిలిపివేసి మా పోలింగ్ ఏజెంట్లను బెదిరింపులకు గురి చేయడంతోనే వారు పోలింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారన్నారు. నిరసన తెలపడంతో ఏసీపీ ఆర్డీఓ స్పందించి మరొక కార్యకర్తను ఏజెంట్ అనుమతించడం జరిగిందని తెలిపారు. ఎస్ఐ వెంకటస్వామి గతంలో బీజేపీ నాయకులను కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేయడం, కార్యకర్తలు బొట్లు పెట్టుకున్నారని కాషాయం కండవాలు వేసుకుంటున్నారని పోలీస్ స్టేషన్కి పిలిపించి గంటల తరబడి పోలీస్ స్టేషన్లు నిర్బంధించడం వంటి చర్యలకు పాల్పడ్డారని తెలియజేశారు. హనుమాన్ జయంతి, శివాజీ జయంతి ఉత్సవాల నిర్వహణ అనుమతి కోసం ఎస్ఐ వెంకటస్వామి వద్దకు వెళితే గంజాయి తాగేవాళ్లంటూ మమ్మల్ని తీవ్ర అవమానానికి గురి చేయడం జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పలు గ్రామాల్లో జరిగే సివిల్ పంచాయతీల్లో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాగూర్ వీరాభిమాని అని చెప్పుకుంటూ కలగ చేసుకుని సెటిల్మెంట్లకు పాల్పడడం జరుగుతుందని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిని తిరిగి బెదిరింపులకు పాల్పడుతూ పీడీ యాక్ట్ పెడతామని, రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని తెలిపారు. బాధ్యతాయుతంగా పోలీసు విధులు కాకుండా ఎమ్మెల్యే మకాన్ సింగ్ వీరాభిమాని అంటూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇతర పార్టీలపై విద్వేషాలు పెంచుకుని బీజేపీ నాయకులు కార్యకర్తల్ని ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతున్న అంతర్గాం ఎస్ఐ వెంకటస్వామి వ్యవహార శైలిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. సిపికి వినతి పత్రం అందజేసిన వారిలో మండల అధ్యక్షులు బోడకుంటి సుభాష్, మిట్టపల్లి సతీష్, గుండబోయిన భూమయ్య మరియు నాయకులు సిలివేరు అంజీ, మాడ అనిల్ రెడ్డి, కందుల పోచం తదితరులు పాల్గొన్నారు.